హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో రేషన్ పంపిణీకి సంబంధించిన కొత్త రూల్స్ మరియు కొత్తగా ఇవ్వబోయే సరుకుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే దివ్యాంగులు మరియు వృద్ధులకు 5 రోజుల ముందుగానే డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని అందించింది. దాని ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించింది. అంటే 3 నెలల రేషన్ను ఒకేసారి పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలు కూడా అందిస్తున్నారు. పంచదారను సబ్సిడీపై ఇస్తుండగా కందిపప్పు చాలా రోజులుగా ఇవ్వడం లేదు. అదేవిధంగా గోధుమ పిండి ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో కేజీకి 20 రూపాయల సబ్సిడీ ధరకు అందిస్తున్నారు. ఇక ఈసారి ముఖ్యమైన విషయం ఏమిటంటే కిరోసిన్ సరఫరా మళ్ళీ ప్రారంభమైంది. ముఖ్యంగా గ్యాస్ కొరత కారణంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డుదారులకు ఒక్కో కార్డుకు 1 లీటర్ చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి సంబంధించి సుమారు 2800 కిలో లీటర్ల కిరోసిన్ను సరఫరా చేసింది. మరియు ఏపీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.